బాడీస్ అవన్నీ చేయించాము. అలా కూడా పైన కూడా కారు షీట్ వేయించాము. చూసాను సార్, అది వాటర్ స్టాగ్నేషన్ వల్ల అది పాడైపోతుంది. ఎలా ఎక్కించాలని చూసాను. వాస్తవంగా అయితే అక్కడ సింటెక్స్ ట్యాంక్ వాటర్ స్టాగ్నేషన్ ఉంది సార్. రిమూవ్ చేయించేసి దాన్ని డ్రై చేయించి మన మ్యాక్సిమం ఏమైనా ఉండిపోతే చేంజ్ చేసి ప్లాస్టింగ్ చేసి చేస్తాం. అంటే నో ప్రాఫిట్ నో లాస్ ఉంది సార్. నచ్చిపోయింది మెను అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. మధ్యలో బ్యాచ్ మోడల్లో కొన్ని చేంజెస్ అడుగుతూ ఉంటారు. కాబట్టి మెజారిటీ డైరెక్ట్స్ బాగానే ఉన్నాయా? అంటే యాక్చువల్లీ అదే ఒక క్లాస్ రూమ్ ఉంది సార్. అమ్మాయికి ఎక్కువ అబ్బాయిలు తక్కువ వేసరికి అమ్మాయి కొన్ని హాస్టల్లో చేస్తున్నారు. అక్కడ బాయ్స్ హాస్టల్ పక్కన ఒక వాటర్లో ఉంటుంది సార్. అక్కడ రెండో క్లాస్ రూమ్ చేసి అదే వాష్రూమ్ పడుకోవాలి రెండవది ఆనాడు చంద్రబాబు గారు అడగగానే మనకి పాలిటెక్నిక్ మంజూరు చేశారు ఘంటసాల. 5 సంవత్సరాలుగా ఈ పాలిటెక్నిక్ గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇక్కడ యాక్చువల్గా ఈ పాలిటెక్నిక్కి బిల్డింగ్స్ కట్టాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఆలోచించిన పరిస్థితి లేదు. ప్రత్యేకించి ఆ రోజున మనం తాత్కాలికంగా ఉన్న హాస్టల్స్ని తీసుకుని టెంపరీగా మనం ఒక హాస్టల్లోనేమో పరిపాలనకి పాలిటెక్నిక్ క్లాసులు నడపడానికి, మరొక హాస్టల్లోనేమో వాళ్ళకి ఉండటానికి అని చెప్పిన ఉద్దేశంతో వసతి గృహంగాను దీన్ని ఆ రోజున మనం అలాట్ చేయటం జరిగింది. ఈ 5 సంవత్సరాలకు కనీసం దీని మొహం చూసిన పరిస్థితి లేదు. ఈ బిల్డింగ్లు కూడా చాలా పాత పడిపోయినాయి. వర్షం కురుస్తున్న పరిస్థితి వచ్చింది. చాలా అస్తవ్యస్తమైన స్థితి ఉంది. ఈ బిల్డింగ్లని ఎక్కడ కూడా బాగు చేయించలేదు, దీని గురించి పట్టించుకోలేదు. వాస్తవానికి అంటే కొత్తగా బిల్డింగ్లు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అసలు ఆ బాధ్యతకి ఒక ప్రపోజల్ తీసుకెళ్తాం కానివ్వండి, ఇట్లా మాకు పాలిటెక్నిక్ ఉంది, దాన్ని మంజూరు చేశారు, దానికి కావాల్సిన భవనాలని నిధులు ఇవ్వమని చెప్పాను. కానీ ఆనాటి ప్రజాప్రతినిధులు అడిగిన పరిస్థితి లేదు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి చూస్తే చాలా నాకైతే బాధాకరంగా అనిపించింది. ఇప్పుడేదో మాకు ఎన్ఆర్జీఎస్ నుంచి కొన్ని నిధులు వచ్చాయి కనుక ఆ నిధులతో వెంటనే దీనికి కావాల్సిన ప్రహరీ గోడలు కట్టించేందుకు నిధులు మంజూరు చేయమని చెప్పడం జరిగింది. అది మంజూరు చేయించి ముందు ప్రహరీ గోడలు కడితే కొంచెం రక్షణ ఏర్పడుద్ది 2 భవనాలకి. ఆ కార్యక్రమం చేపడతాను. అలాగే మళ్ళీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఈ భవనాలకి ఏం చేయాలి, దీని రిపేర్స్కి ఆయన ఏదైనా నిధులు వస్తారని చూసి అంతా కూడా మాట్లాడతాను. అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. ఇక్కడ పర్మనెంట్ పోస్టులు కూడా శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. అందుచేత ఇది మళ్ళీ ఈ పాలిటెక్నిక్కి మనం స్థిరమైన పరిస్థితి కల్పించాలని చెప్పిన ఆలోచనతో ఉన్నాం. దాని కొరకు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను. ఇది ఎందుకంటే 5 ఏళ్ళలో ఎంత వెనకబడిపోయిన పరిస్థితి, పాటికి మంచి బిల్డింగ్లు కట్టుకుని పరిస్థితి ఉండాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది వాళ్ళు దిక్కుతోచని పరిస్థితిలో ఇక్కడ వాళ్ళు ఎట్లా ఉంటున్నారు నాకు అర్థం కాని స్థితిలో ఈ బిల్డింగ్స్ ఉన్నాయి. దీనే కన్నెత్తి చూసిన పరిస్థితి లేదు కనుక దీన్ని కూడా నేను వెంటనే రెక్టిఫై చేయించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తాను. దాంతో మీకు అంతా తెలుసు రహదారులు ఎంత అధ్వాన స్థితిలో ఉన్నాయో. రహదారులు కూడా తాత్కాలికంగా మరామతులు చేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఆ రోజున చంద్రబాబు గారు ఉన్నప్పుడు మనం పెద్ద ఎత్తున వాడవాడల చంద్రబాబు పేరిట సిమెంట్ రోడ్లు వేసాం. కానీ ఆ తర్వాత 5 సంవత్సరాలుగా జరిగింది ఏం కనపడతలేదు. కానీ ఈ రోజున మళ్ళా గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో వాళ్ళ సిమెంట్ రోడ్లు వేయించే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. దాంట్లో ఈ ఘంటసాల పంచాయతీ కొరకు 50 లక్షల రూపాయలు మంజూరు చేసాం. అలాగే ఘంటసాల 3 కోట్ల రూపాయలు ఘంటసాల మండలానికి కూడా మంజూరు చేయడం జరుగుతుంది. అంచేత వాటితో అంటే ఇది చాలా కొద్దిపాటి ఉపశమనం కలిగించడం. ఎందుకంటే రోడ్లు అయ్యి బాగాలేదు. అయితే మనకున్న వనరుల్లో ముందు కొన్ని రోడ్లు మాత్రం మంజూరు చేసాం. మళ్ళీ కొన్ని నిధులు పట్టుకొచ్చి నా ఉద్దేశం అంటే ఈ 5 సంవత్సరాల్లో సిమెంట్ రోడ్డు లేని
ఏం చేస్తాను